సినీ సెలబ్రిటీలపై అభిమానుల ప్రేమ వెలకట్టలేనిది. తన అభిమాన నటుడి కోసం ఫ్యాన్స్ ఏమైనా చేస్తారు. దీన్ని కొందరు పిచ్చి అంటే మరికొందరు అభిమానం అంటారు. అయితే ఓ అభిమాని చూపించిన ప్రేమ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు, ఏంటి ఈ పిచ్చి ప్రేమ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అభిమానులు ఉండడం నిజంగా ఆ సెలబ్రిటీ అదృష్టంగా భావిస్తున్నారు. కొంతమంది తమ అభిమాన హీరో పుట్టినరోజున సందర్భంగా రక్తదానం చేస్తుంటారు. మరికొందరైతే వెరైటీ పనులు చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటారు. ఇక స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయంటే థియేటర్స్లో అభిమానులు చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఇటీవల కొంతమంది ఏకంగా థియేటర్స్ వద్ద బాణాసంచాతో పాటు జంతు బలి కూడా ఇస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే అభిమానుల పిచ్చి ప్రేమకు అంతుండడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వీరాభిమాని నిషా పాటిల్ చనిపోయే ముందు తన ఆస్తులను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు ఇచ్చేసింది. ఆ ఆస్తులంటే మామూలుగా 1000 లక్షో కాదు, కోట్లు రాసిచ్చింది. దీంతో ఈమె చేసిన పనికి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా షాక్ అయ్యారు. ఇంతకీ ఆమె ఎన్ని డబ్బులు రాసిచ్చిందంటే ఏకంగా 72 కోట్ల రూపాయలు రాసిచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. అయితే ఈ విషయం సంజయ్ దత్కు తెలియగా ఆయన దానిని తిరస్కరించారు. అయితే నిషా పాటిల్తో తనకు పరిచయం లేదని, 72 కోట్ల ఆస్తిని క్లెయిమ్ చేసే ఆలోచనలో లేదని సంజయ్ దత్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ షాక్ గురి చేస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా వావ్ మాకిచ్చినా బాగుండు అని అనుకుంటున్నారు. కాగా సంజయ్ దత్ సినిమాల విషయానికి వస్తే ఆయన లియో, KGF 2 వంటి చిత్రాల్లో విలన్ గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాగే తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన అందరినీ తన నటనతో ఫిదా చేశారు. ప్రస్తుతం భాగి 4 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశం ట్రెండింగ్ లో ఉంది. దీనిపై అభిమానులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కొందరు ఆమె అభిమానాన్ని పొగుడుతుంటే మరికొందరు సంజయ్ దత్ నిజాయితీని మెచ్చుకుంటున్నారు. అభిమాని ఎన్ని కోట్లు ఇచ్చినా తిరస్కరించడం సంజయ్ మంచి మనసు అంటున్నారు.